మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి? సో నా మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి అంటే స్ట్రాటజీ అని అనకపోవచ్చు, అందరికీ తెలిసింది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పిలిపించి నా కంపెనీ ఓపెనింగ్ అయితే చేసా. దీని గురించి కొంతమంది తెలిసింది ఆడియన్స్. అయినా సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసా. ఓకే. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటంటే, సో హాయ్ గైస్, మనం గోల్డెన్ హార్వెస్టర్ ఫౌండర్ తో మాట్లాడతాం. సో హాయ్ బ్రదర్. యా. సో ఏం సార్ ఈ గోల్డెన్ హార్వెస్టర్, ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో? సో గోల్డెన్ హార్వెస్ట్ అంటే ఏంటంటే, సో మనం న్యాచురల్ వేలో వితౌట్ ఎనీ కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ మనం ఫ్రూట్స్ ని వెజిటేబుల్స్ ని డిహైడ్రేట్ చేసి పౌడర్ గా చేస్తాం. అంటే నేను స్టార్ట్ చేసింది అరౌండ్ ఒక 4 items కన్నా స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు నేను యాక్చువల్ గా 70 items అనేది నేను చేస్తున్నాను. అది కస్టమర్ రిక్వైర్మెంట్ అలా స్లోగా పెంచుకుంటూ వెళ్తున్నాను. బట్ అంటే మన దగ్గర మోస్ట్ ఆఫ్ ది సెల్లింగ్ 10 ప్రొడక్ట్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మీకు తెలిసినవి అందరికీ తెలిసింది బీట్రూట్, బనానా, క్యారెట్, లెమన్, మొరింగా పౌడర్. మొరింగా పౌడర్ ఇస్ ద బెస్ట్ అనమాట. సూపర్ న్యాచురల్ ఫుడ్ ఏదైనా ఉందంటే మొరింగా. ఇప్పుడు మొరింగా పౌడర్ ప్రతి ఒక్క డాక్టర్ కూడా మొరింగా సప్లిమెంట్స్ తీసుకోండి, మొరింగా టాబ్లెట్స్ పీల్స్ వాడండి అని చెప్పి చెప్తున్నారు. బట్ ఏంటంటే మనం డైరెక్ట్ గా మొరింగానే మంచిగా పౌడర్ చేసి వితౌట్ ఎనీ కెమికల్స్. మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్ ఆలోచించేది, ఇప్పుడు వీళ్ళ దగ్గర మెటీరియల్ పౌడర్ బై చేసాం, దీంట్లో ఏమైనా కెమికల్స్ కలిపితే మనకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. సో అదే పాయింట్ మనం బేస్ చేసుకుని ప్రతి ఒక్కరికి ట్రాన్స్పరెంట్ గా, ప్రతి ఒక్క కస్టమర్ కూడా ట్రాన్స్పరెంట్ గా మనం అలాంటి కెమికల్స్ కలపట్లేదు అని డైరెక్ట్ గా చూపిస్తూ మనం పౌడర్స్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మీరు కూడా చూసారు ఎట్లా ఎలా జరుగుతుంది. ఆ మెటీరియల్ తెచ్చినప్పటి నుంచి పౌడర్ అయ్యి ప్యాకింగ్ ఇట్లా వచ్చేంత వరకు కూడా ప్రతిదీ మనం వీడియోస్ తీసాము. ఎస్. సో ఇప్పుడు ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే, ఈ డ్రై పౌడర్ బిజినెస్, సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి? సో సర్టిఫికేషన్స్ అంటే ముందు ఇంకొక వన్ థింగ్ ఉంది. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఫస్ట్ పాయింట్ అంటే ఏ ఏరియాలో స్టార్ట్ చేస్తే బెస్ట్, అదొకటి మనం తెలుసుకోవాలి. అండ్ సెకండ్, గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. గ్రౌండ్ వర్క్ అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ని మనం లాంచ్ చేస్తున్న మార్కెట్ లో అంటే ఈ ప్రొడక్ట్ లో ఏం స్టఫ్ ఉంది, జనాలు బై చేయడానికి, జనాలు పర్చేస్ చేయడానికి స్టఫ్ ఏముంది దీంట్లో అనేది మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఆఫ్టర్ దట్ అప్పుడు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలనే ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో లైసెన్స్ ఏంటంటే మనం ఫుడ్ రిజిస్ట్రేషన్ అంటే FSSAI. సో ఆ లైసెన్స్ తీసుకోవాలంటే ఒక మ్యానుఫాక్చరింగ్ పెట్టాలంటే స్టేట్ లైసెన్స్ తీసుకోవాలి, మ్యానుఫాక్చరింగ్ లైసెన్స్. ఓకే. సో దానికి మన మిషనరీ ఫొటోస్ కావాలి, మనం ఎట్లా చేస్తున్నాం ప్రతి ఒక్క వీడియో కావాలి, అండ్ మనకు పౌడర్ శాంపిల్స్ కావాలి. ప్రతిదీ శాంపిల్ వాళ్ళు చెక్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. అది దానికి షెల్ఫ్ లైఫ్ ఎన్ని ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎన్ని ఉంటాయి, అది కరెక్టా కాదా అని ప్రతిదీ వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చేస్తారు. ఓకే, మనం కూడా చేయించాం. సో అవి చేయించిన తర్వాత అవి డైరెక్ట్ ఫుడ్ అసోసియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు అప్పుడు మనకి లైసెన్స్ ఇష్యూ చేస్తారు. సో నేను తీసుకున్నది స్టేట్ లైసెన్స్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా తీసుకోవాల్సింది మన ఏరియాలో లోకల్ గా తీసుకోవాల్సింది లేబర్ లైసెన్స్ అంటారు, ఫార్మసీ. ఓకే. అండ్ నెక్స్ట్ MSME. సో మనం ఒక చిన్న ఇండస్ట్రీ మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటాం కాబట్టి దానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒక లైసెన్స్ తీసుకోవాలి. దాన్ని మనం ల్యాప్టాప్ లోనే PC ఉంటే మీరే అప్లై చేసుకోవచ్చు. MSME సైట్ లోకి వెళ్ళి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ అంటారు దాన్ని. ఓకే. సో దాంట్లోకి వెళ్ళి మీ ఆధార్, ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇస్తే మీకు OTP జనరేట్ అయ్యి వితిన్ 10 minutes లో మీకు రెడీ అయిపోతుంది సర్టిఫికేట్. ఓకే. బట్ లేబర్ లైసెన్స్ అనేది మీకు దగ్గర నియర్ నెట్ సెంటర్ గానీ మీ సేవా సచివాలయంలో తీసుకోవచ్చు. సో ఈ 3 సర్టిఫికేట్స్ అనేది మ్యాండేటరీ. దీని తర్వాత మనం తీసుకుంటే GST తీసుకోవచ్చు. బట్ నేను GST కూడా తీసుకున్నాను. యా. ఓకే. ఇప్పుడు మనకి ఎక్విప్మెంట్ ఏమేమి కావాలి దీనికి, అండ్ దాని ప్రైస్ ఎంత అవుతుంది, ఏమేమి కావాలి ఫస్ట్ అది చెప్పండి. సో మిషనరీ వచ్చేసరికి మనకి టోటల్ గా 5 machines అనేది నేను తీసుకున్నా. సో ఫస్ట్ మిషన్ వచ్చేసరికి స్లైసర్ మిషన్ అంటారు. ఓకే. అంటే మనం ఫ్రూట్స్ ని కట్ చేసే మిషన్. అండ్ ఇంకో 2 machines ఉంటాయి, వెజిటబుల్ వాషర్ ఒకటి ఉంటది, అండ్ పీలర్ మిషన్ కూడా ఉంటది. ప్రెసెంట్ ఆ 2 మనకి రిక్వైర్మెంట్ లేదు కాబట్టి అవి నేను తీసుకోలేదు. బట్ ఏంటంటే ఒక నార్మల్ ఇండస్ట్రీ పర్ఫెక్ట్ గా A to Z మొత్తం అంతా మిషనరీతోనే చేయాలనుకుంటే అది తీసుకోవాలి కంపల్సరీ. అండ్ కన్వేయర్ బెల్ట్ కూడా దాంట్లో యాడ్ చేస్తుంది. బట్ ఏంటంటే మనది దాని రూమ్ సెపరేట్ గా చేసుకున్నాం కాబట్టి ఓన్లీ మనకి స్లైసర్ మిషన్ ఒకటి, దాన్ని వచ్చేసరికి డిహైడ్రేట్ మిషన్ ఒకటి, అండ్ థర్డ్ వన్ పల్వైజర్ మిషన్, తర్వాత వైబ్రో సేవింగ్ మిషన్ అండ్ ప్యాకింగ్ మిషన్. ఎస్. సో ఇవి మ్యాండేటరీ. సో కాస్ట్ ఎంత పడుతుంది ఒక్కొక్క మిషన్ దాదాపుగా? అంటే మీరు తీసుకున్న వరకే కాస్ట్ ఎంత అవుతుంది? సో టోటల్ గా మిషనరీ సెటప్ అంతా కూడా నేను నేను తీసుకున్నాను ఒక దగ్గర నుంచి. సో నాకు అరౌండ్ ఒక 7-8 వరకు పడింది. 8 lakhs పడింది. వితౌట్ GST అయితే ఇవన్నీ 8 lakhs పడింది.
సో ఈ బిజినెస్ స్టార్టింగ్ మనకి రా మెటీరియల్ ఎంత ఇంపార్టెంటో అందరికి తెలిసింది. ఎందుకంటే రా మెటీరియల్ దాని మీద డిపెండ్ అయిన బట్టే మనకి పౌడర్ అనేది చాలా నీట్ గా వస్తుంది. సో ఎలాంటి రా మెటీరియల్ సెలెక్ట్ చేసుకుంటారు మీరు? సో రా మెటీరియల్ అంతా కూడా మనం ప్రెసెంట్ నా యొక్క కంపెనీ నేను పెట్టింది గోల్డెన్ హార్వెస్ట్ రా పౌడర్స్ అని చెప్పి. సో రా పౌడర్స్ మనం ఇవ్వాలి అనుకుంటే అంతే మంచి మెటీరియల్ తీసుకోవాలి. సో నేనంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేస్తున్న కొంతమంది ఫార్మర్స్ నాకు తెలుసు. అలాగే మాకు తెలిసిన రిలేటివ్స్ కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు నాకు దూరం తెలుసు, దూరం చుట్టాలు అంటారు. సో వాళ్ళతో ఇట్లా నేను స్టార్ట్ చేస్తున్నాను అని లాస్ట్ ఇయర్ గ్రౌండ్ వర్క్ అంతా చేశా. సో నాకు మీ మెటీరియల్ కావాలి, కెమికల్ ఫ్రీ మీరు పండిస్తానంటే మీ దగ్గర తీసుకుంటా అని చెప్పి వాళ్ళ టైఅప్ లో నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాను అనమాట. సో మీరు స్టార్ట్ చేసి ఇది ఫిఫ్త్ మంత్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. ఓకే. సో ఈ 5 months లో అరే ఈ చిన్న మిస్టేక్ చేయబోయి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించిన మూమెంట్ ఏంటి? లైక్ ఈ బిజినెస్ లో ఒకే ఒక్క మిస్టేక్ కాదు, రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నా. సో ఇదే బిజినెస్ నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసింటే బాగుండేది కదా. సో 1 year డిలే చేస్తానే అనవసరంగా అని చెప్పి నేను బాధపడుతున్నా. అది ఫస్ట్ నేను రిగ్రెట్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే బిజినెస్ నేను లేట్ గా స్టార్ట్ చేశా. అది నేను రెగ్యులర్ గా ఫీల్ అయ్యే ఇష్యూ. ఎందుకంటే సో దీని గురించి మార్కెటింగ్ అనేది నేను ఓన్ గా చేసుకున్నా సరే దీని డిమాండ్ అయితే లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొంచెం ఎక్కువగానే ఉంది. అదే ఇప్పుడు నేను స్టార్ట్ చేసి జస్ట్ 5 months అయింది. అదే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తే 1 year కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. సో 1 year లో నేను అనుకున్న దాన్ని అచీవ్ ఈజీగా చేసుకోగలను. సో నేను ఫస్ట్ థింగ్ నేను బాధపడేది ఏంటంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది కదా, అనవసరంగా 1 year వేస్ట్ చేసుకున్నానే అని ఒక చిన్న రిగ్రెట్ ఫీలింగ్ అనమాట. అంతే. సో ఈ పౌడర్ వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? అడ్వాంటేజెస్ ఒక్కొక్క పౌడర్ నుంచి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు సింపుల్ గా బుల్లెట్ పాయింట్స్ మీకు చెప్పండి, అంటే మెయిన్ పాయింట్స్. సో మొరింగా పౌడర్ అంటే మెయిన్ ప్రోటీన్ ఫుడ్. దాంట్లో చాలా 27 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఒక ప్యాకెట్ 100 grams ప్యాకెట్ లో 27 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేయించుకోవచ్చు, నాకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆల్సో బనానా అయితే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, సో అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి లెమన్ పౌడర్ ఉంటుంది. స్కిన్ కొంచెం ఎన్హాన్స్ అయితే బాగుంటది. స్కిన్ కోసం తీసుకున్న వాళ్ళకి క్యారెట్ బాగుంటది, బీట్రూట్ బాగుంటది. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ కి బీట్రూట్ ఇస్ ద బెస్ట్. అందరికీ తెలిసింది, బీట్రూట్ జ్యూస్ తాగమంటారు అందరు కూడా. సో బీట్రూట్. అండ్ ఇంకోటి వచ్చేసరికి మన దగ్గర కర్రీ లీఫ్ అంటే అందరికి తెలుసు, కరివేపాకు. సో దానివల్ల హెయిర్ బాగుంటది, ఐస్ కూడా బాగుంటది. సో కోకోనట్, టమాటో ఇవన్నీ కూడా న్యాచురల్ గా అనమాట. సో మనం కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసామంటే ఖచ్చితంగా ఒక రీజన్ ఉండాలి. సో మనం యూజ్ చేసే ప్రతి ఒక్క వంటల్లో దీస్ ఆర్ ది మ్యాండేటరీ, ఖచ్చితంగా కావాలి. సో ఇవి మనం మంచి క్వాలిటీతో ఇచ్చామనుకోండి, సో ఫ్యూచర్ లో ఇప్పుడు మనకి ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఫ్యూచర్ లో ఫార్మింగ్ చేయడానికి ప్లాన్స్ కూడా ఉంటాయి, ఉండవు కూడా తెలియదు. సో అన్ని కూడా ఆర్టిఫిషియల్ గా వచ్చేస్తాయి. సో దాన్ని మనం ముందుగానే జాగ్రత్త పడి దానికి అలవాటు అయ్యాం అనుకోండి. సో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే మన జనరేషన్ అంతా రెడీ టు ఈట్, రెడీగా ఇన్స్టెంట్ గా మనం ఏదో చేసి తినేయాలి. బట్ ఫ్యూచర్ జనరేషన్ ఇంకా డెవలప్ లో ఉంటారు, వాళ్ళు అంత టైం కూడా స్పెండ్ చేస్తారో లేదు. సో దానికి సూటబుల్ గా ఉండడానికి మనం ఈ పౌడర్స్ ని యూజ్ చేసుకుంటే బెస్ట్. అండ్ మన కంట్రీలో ఆల్ ఓవర్ ఇండియాలో అరౌండ్ ఒక 4-5 cities కు బాగా సెల్లింగ్ అనమాట ఇవి. బెంగళూరు, కోల్కతా, ముంబై, చెన్నై, నెక్స్ట్ హైదరాబాద్, ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ అన్నిటి కూడా బాగా దీనికి డిమాండ్ ఉంది. చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఇదే ప్యాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద బనానా పౌడర్ ఉంది, ఎంఆర్పి 150 grams 220 rupees పెట్టాను నేను. కస్టమర్ ఇచ్చినప్పుడు 10%, 15% డిస్కౌంట్ ఇస్తా. ఎవరికి ఉన్న ప్రైస్ ఎంఆర్పి ఎప్పుడూ ఎవరికి నేను సేల్ చేయలేదు. సో ఈ 5 months లో కూడా. సో ఇదే ప్యాకెట్ ని అమెజాన్ లో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అదర్ బ్రాండ్స్, నా బ్రాండ్ అని కాదు, వేరే బ్రాండ్ 100 grams 250 rupees, 100 grams 180 rupees, 100 grams 230 rupees. సో ఒక్కొక్క ఒకలా ఉంటాయి. అదర్ స్టేట్స్ లో అయితే ఒక్కొక్క ప్యాకెట్ కి అరౌండ్ నా దగ్గర ఉన్న ప్రైసింగ్ కి అక్కడికి 100 rupees డిఫరెన్స్ ఉంటుంది. సో అవన్నీ నేను వెరిఫై చేసుకుని ఈ ప్రైసింగ్ నేను స్విచ్ అయ్యాను అనమాట. ఈ ప్రైసింగ్ పెట్టడానికి రీజన్ అది. ఇప్పుడు మార్కెట్ చూస్తే 2 types ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ప్రైస్ ఎక్కువ ఉంటే దీంట్లో వాల్యూస్ ఎక్కువ ఉన్నాయేమో అని అనుకుంటారు, ఒక కైండ్ ఆఫ్ కస్టమర్స్. ఇంకో కైండ్ ఆఫ్ కస్టమర్స్ అంటే ప్రైస్ చాలా తక్కువ ఉంటే ఇది చీప్ ఏమో, దీంట్లో ఏమన్నా తక్కువ మెటీరియల్స్ ఏమైనా వాడతారేమో అనుకుంటారు. సో ఆ 2 customers ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు మీరు? సో నేనైతే ఫస్ట్ నాకు త్రూ ప్రమోషన్ అనేది ఇన్స్టాగ్రామ్ నేను ఓన్ గా చేసుకుంటున్నా. సో నా దగ్గర ఎలాంటి క్వాలిటీ మెటీరియల్ తీసుకొస్తున్నాను, సో ప్రతిది కూడా ట్రాన్స్పరెంట్ గా కస్టమర్ క్లియర్ గా కనిపించేలాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనం సింపుల్ గా తీసుకుంటే ఒక చాక్లెట్, ఏ కంపెనీ అయినా పర్లేదు, ఒక చాక్లెట్ తీసుకుందాం. లేదనుకుంటే సింపుల్ గా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, జస్ట్ సెకండ్. లైక్ స్టాంప్ ఉంది, ఓకే,
ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ స్టాంప్ ఉంది, ఎలా తయారవుతుందో, దీంట్లో ఏ మెటీరియల్ వాడుతున్నారో మనకి నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. జస్ట్ మనం ఏమనుకుంటాం, ప్లాస్టిక్ ఉంది, దీంట్లో రబ్బర్ ఉంటది, దీంట్లో ఇంక్ ఉంటది, అంతే. బట్ దీంట్లో ఎలా జరుగుతుంది, ఎలా తయారు చేస్తారని మనకేం తెలియదు. బట్ నా కస్టమర్స్ అందరికి కూడా సో ఈ యొక్క పౌడర్ ని ఎట్లా చేస్తాం, మెటీరియల్ తీసుకొచ్చి ఎలా స్లైస్ కట్ చేస్తాం, సో దాన్ని ఎలా పౌడర్ ఫార్మాట్ లో తీసుకొస్తాం, ఎలా ప్యాక్ చేసి పంపిస్తాం అని చెప్పి క్లియర్ గా నేను అనేది నా కస్టమర్ కి చూపిస్తున్నా. సో ఖచ్చితంగా వాళ్ళు రెడీగా తీసుకుంటానికి ముందు ఉంటారు. సో నెగిటివిటీ ఉన్నా గానీ మనం ఒక పర్పస్ తో చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు అన్న ఒపీనియన్ అనమాట. సో నెక్స్ట్ ఈ ప్రొడక్ట్ లో పౌడర్స్ కి ఏమైనా టెస్టింగ్ ఏమైనా ఉంటుందా? ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది. ఎలా ఉంటది? లైక్ సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి టెస్ట్ కి? ప్రతి ఏరియాలో ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా ఒక ల్యాబ్ టెస్టింగ్ ఉంటది అనమాట. సో అది సాయిల్ టెస్ట్ చేయించవచ్చు, వాటర్ టెస్ట్, అంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్లు పెట్టుకునే వాళ్ళు, సో అట్లా చేపించే ఏరియా దగ్గరే అలాంటి కంపెనీస్ దగ్గర మాత్రమే మనం చేయించుకోవచ్చు. దాని ఏజెన్సీస్ అంటారు అనమాట యాక్చువల్లీ. సో వాళ్ళ దగ్గరికి మనం పౌడర్ డైరెక్ట్ గా వెళ్ళి ఇస్తే వాళ్ళు టోటల్ గా అన్ని రకాల టెస్ట్, సెల్ఫ్ లైఫ్ ఒకటి, న్యూట్రిషన్ వాల్యూస్ ఒకటి, సో రెసిపీ ఒకటి, ఈ మూడు కూడా మనకి కొంత ప్రైస్ అయితే ఉంటది అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో మనకి చేసి డైరెక్ట్ గా వాళ్ళు సాఫ్ట్ కాపీస్ పంపిస్తారు. సో దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. సో దాంట్లో ఏమన్నా మినిమల్ వాల్యూస్ ఏమైనా ఉంటే, ఇప్పుడు వచ్చే టేబుల్ ఏదైతే మనం ఇచ్చామో ప్రొడక్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా, ఆ న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని కూడా మనం వాళ్ళు ఇచ్చినవి మనం పెట్టుకున్నాం అనమాట టేబుల్ పైన. ఓకే, ఈ వెనకాల ఉంటే మొత్తం టెస్టింగ్ అయిన తర్వాత వచ్చిన ఏదో గూగుల్ లో చూసి పెట్టిన వాల్యూస్ అయితే కాదు. గూగుల్ లో అలాంటి పెట్టుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా ఇది వాడిన తర్వాత నాకు ఇన్ని బెనిఫిట్స్ వస్తాయని కస్టమర్ డౌట్ పడతాడు. సో ఇప్పుడు నేను ఫస్ట్ థింగ్ నేను చేసింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు వెళ్ళాలంటే ప్రతి ఒక్క పర్పస్ మీద వెళ్ళాలి. సో అందుకనే ఫస్ట్ నేను ల్యాబ్ టెస్ట్ చేయించి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రతి దాని పెట్టించుకున్నాను. ఓకే, సో ఇది అనేది కొత్త ప్రొడక్ట్, లైక్ ఈ పౌడర్స్ అనేది రీసెంట్ గా చూస్తున్నాం, ఒక 3 years అలాగా నాకు తెలిసినంత వరకు. ఓకే, సో దీనికి మార్కెటింగ్ ఎలా క్రియేట్ చేశారు మీరు? నేనా? సో మీ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి? సో నా మార్కెటింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి నేను అరౌండ్ ఒక 2.5 years ఒక మార్కెటింగ్ కంపెనీలో చేశాను. ఓకే, సో అదేంటంటే MLM కంపెనీ, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ అనమాట. సో దాంట్లో చేసిన ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని, సో దీంట్లో నా ఓన్ స్ట్రాటజీస్ తో స్టార్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ వన్ త్రూ ఇన్స్టాగ్రామ్. అందరికీ తెలిసింది విషయం, మనం ఏదైనా అంటే సింపుల్ గా ప్రతి ఒక్కరు ప్రెజెంట్ ఫాలో అయ్యే ట్రెండ్ ఏంటంటే ఒక మంచి రీల్స్ చేసి ఒక 10K ఫాలోవర్స్ తెచ్చుకున్నామా, ఓన్ బ్రాండ్ తో ఒక బిజినెస్ స్టార్ట్ చేసామా, సక్సెస్ అయ్యాం, అట్లనే ఉన్నారు. అది లాస్ట్ 3-4 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. సో మన ఫ్రీ ఆఫ్ మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవచ్చు? ఇన్స్టాగ్రామ్ చేసుకోవచ్చు. సో దాన్ని వీడియోస్ అలా ఎడిటింగ్ చేసుకోవాలి ఏంటి ప్రాపర్ గా నాకు తెలుసు, నేర్చుకున్న త్రూ యూట్యూబ్ అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ యూజ్ చేసా. ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే అంటే స్ట్రాటజీ అని అనకపోవచ్చు, అందరికీ తెలిసింది, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ని పిలిపించి నా కంపెనీ ఓపెనింగ్ అయితే చేసా. దీని గురించి కొంతమంది తెలిసింది ఆడియన్స్. సో నేనైనా పర్సన్ ఎలాంటి పౌడర్స్ చేస్తానని మార్కెట్ లో కొంతమంది తెలిసింది, ఫస్ట్ థింగ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఈ పౌడర్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని చెప్పి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశా. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి మా ఏరియాలో ది మోస్ట్ పాపులర్, అందరికీ తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్, చాలా మంచి ఆయన. సో రాయల్ మెక్ రమణ బ్రదర్. సో అన్నని ఇట్లా నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అన్న, సో మీ సైడ్ నుంచి నాకు చిన్న సపోర్ట్ కావాలి అని అంటే, ఏ విధంగా నేను ఒక యాప్ రెడీ చేశాను. సో ప్రతి ఒక్కరు వెబ్సైట్ స్విచ్ అవుతారు, సో అందరికి మనకి తేడా ఉండాలి. సో అందుకే నేను యాప్ స్విచ్ చేసుకుని యాప్ ని డిజైన్ చేయించి, సో మా ఆయన చేత లాంచ్ చేయించాను. సో ఆయన త్రూ ఆడియన్స్ మనకి యాప్ లో ఆర్డర్ పెట్టుకుంటారు, సో కొంతమంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసరికి ప్రశాంత్ బ్రదర్ చేత ఓపెనింగ్ చేశాను, దానివల్ల కొంతమంది తెలిసింది. దెన్ నేను ఓన్ గా వీడియో స్టార్ట్ చేశాను. సో వాళ్ళిద్దరి గైడెన్స్ తో నేను ఓన్ గా వీడియో స్టార్ట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇచ్చి స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ అయినా సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటంటే, సో మన పౌడర్స్ ఏవైతే ఉన్నాయో హోల్సేల్ షాప్స్ లో పెట్టాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక మార్జిన్ ఇవ్వాలి, వాళ్ళకి ప్రాఫిట్ లేకుండా ఎవరు ఏ బిజినెస్ చేయరు ఖచ్చితంగా. సో ఆ పాయింట్ ని బేస్ చేసుకొని నేను వాళ్ళకి ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అదే అమౌంట్ బిల్కి ఇస్తే బెస్ట్ కదా. అండ్ ఆల్సో పాకెట్ మనీ చూసుకునే వాళ్ళు స్టూడెంట్స్ పాకెట్ మనీ చూసుకుంటారు, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏదో నేను పని చేస్తున్న ఫీల్ లో హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళందరినీ బేస్ చేసుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే రీల్ పెట్టా. దాంట్లో అసలు ఏం చేస్తారంటే, నా ప్రొడక్ట్ ఫొటోస్ వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకొని వాళ్ళ ఓన్ గా డౌన్లోడ్ చేసుకుని, స్క్రీన్ షాట్స్ కానీ డౌన్లోడ్ కానీ చేసుకుని వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేస్తారు. వాళ్ళ స్టేటస్ లో, వాళ్ళ పర్సనల్ అకౌంట్ లో స్టేటస్ స్టోరీలు పెడతారు. దాన్ని బట్టి వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి అనుకోండి, సో పలానా పర్సన్ మనకి ఇట్లా ఆర్డర్ పెట్టారని డైరెక్ట్ గా
మనకి షేర్ చేస్తారు. ఆయన అడ్రస్, ఆయన పేరు, ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఆయనకి ఏ పౌడర్స్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఏ అనే పర్సన్ బి అనే పర్సన్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకున్నారు. సో ఏ అనే పర్సన్ కంపెనీకి నాకు ఆర్డర్ గురించి ఎక్స్ప్లెయిన్ చెప్పారు. నేను డైరెక్ట్ గా ప్యాక్ చేసి బి అనే కస్టమర్ కి ఇచ్చేసాను, ఏ అనే పర్సన్ కి ఇవ్వకుండా. సో ఆయన నాకు పేమెంట్ చేసిన ఓకే, ఆయన తనకు పేమెంట్ చేసి తను నాకు పేమెంట్ చేసిన ఓకే. సో వీక్లీ మండే టు సాటర్డే వరకు ఎన్ని ఆర్డర్స్ అయితే వస్తాయో, సో 1 ప్యాకెట్ ఆఫ్ ఆర్డర్ కి ఇంత కమిషన్ అని చెప్పేసి ఏ అనే పర్సన్ నేను ఇస్తాను. ఒక మిడిల్ మ్యాన్ లాగా. యా. సో మిడిల్ మ్యాన్ బయట అనుకోండి షాప్, బట్ నా కంపెనీకి వచ్చేసరికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి మిడిల్ మ్యాన్ అనే పర్సన్ దగ్గర ఎవరైనా స్టూడెంట్ అయి ఉండొచ్చు. సో నా ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయాలి. సో దాని వల్ల వాళ్ళు కొంత రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. సో దాని వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి రిమైనింగ్ పర్సన్స్ కూడా తెలుస్తాయి. ఎలా వచ్చింది సార్ ఇంత డిఫరెంట్ బిజినెస్ ఐడియా మీకు? సో డిఫరెంట్ అంటే దాంట్లో ఏం లేదు, అందరికీ తెలిసిందే. అంటే అరౌండ్ ఒక 3 years బ్యాక్ నేను ఒక స్టోరీస్ చూసాను అనమాట. అంటే నా ఫ్రెండ్స్ అందరూ, నేను కాలేజ్ లో ఉండేటప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కొన్ని బ్రాండ్స్ స్టోరీస్ పెట్టేవాళ్ళు. ఎందుకురా స్టోరీస్ పెడుతున్నాం అని అడిగితే, సో వాళ్ళ పెట్టడం వల్ల ఎంతమంది మన ఫ్రెండ్స్ చూస్తున్నారో వ్యూ కౌంట్ అనేది, స్టేటస్ అనేది స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెడితే వీక్లీ అనేది ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ ఇస్తారు అని చెప్పి నేను 3 years బ్యాక్ విన్నాను. సో దాన్ని నా కంపెనీలోకి చేస్తే అవుద్దా లేదా అని చెప్పి 1.5 day థింక్ చేసి సో మొత్తం డీటెయిల్ గా ఒక పేపర్ మీద పెట్టిన తర్వాత నాకు అర్థమైంది. సో ఇది ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ తగ్గట్టుగా నేను అయితే ప్రొసీడ్ చేశాను. స్టిల్ ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల నాకు ఎవ్రీ వీక్ మినిమం ఒక 5 ఆర్డర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. 5 ఆర్డర్లు అయితే కన్ఫర్మ్, వీక్లీ అయితే 5. సో ఈ ప్రొడక్ట్ లైక్ అంటే కొత్తగా స్టార్ట్ అవుతుంది, మార్కెటింగ్ పెరుగుతుంది కాబట్టి నెమ్మదిగా స్లోగా ఈ బిజినెస్ వైపు వస్తారు. సో వాళ్ళందరికి నార్మల్ గా తెలిసింది ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోవాలి, లైక్ వాటిని డ్రైయింగ్ పౌడర్ వేసేసి మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి, సర్టిఫికేషన్ ఇవి మాత్రం తెలిసే. సో వాళ్ళందరికి యూట్యూబ్ లేదా గూగుల్ నుంచి రాని ఇన్ఫర్మేషన్ ఏముందా, లైక్ ఇది కూడా నేర్చుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్ అనే పాయింట్? ఇది కూడా నేర్చుకోవాలనే పాయింట్ ఏంటంటే ఫార్ములేషన్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఫార్ములేషన్ అనేది ఇప్పుడు ఒకటి చెప్తేనో అందులో చూస్తేనే రాదు, మనం ఓన్ గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే వస్తుంది. అంటే సింపుల్ గా దెబ్బ తినే వాడికి నొప్పి తెలుస్తా అంటారు కదా. సో డైరెక్ట్ గా మనము బయట వాళ్ళు ఏం చెప్తారు, యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ ఎందులో అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT మీరు ఎలా చేయాలని అడిగినా మొత్తం ప్రాంప్ట్ జనరేట్ చేస్తారు. బట్ ఏంటంటే దాన్ని డైరెక్ట్ గా మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు రెసిపీ ఫార్ములేషన్ అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే అక్కడ ఇక్కడ వీళ్ళు వాళ్ళు నేను చెప్పింది కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు ఓన్ గా స్టార్ట్ చేయండి, ఒక చిన్నగా తయారు చేయడం నేర్చుకోండి. అంటే ఇప్పుడు ఎట్లయితే ప్రాసెస్ చెప్పానో అట్లా మీరు ఓన్ గా చేయొచ్చు. చేసేటప్పుడు ఫార్ములేషన్ పర్ఫెక్ట్ గా వచ్చిందని మీకు అనిపిస్తే మీరు ఫస్ట్ యూజ్ చేయాలి. ఫార్ములేషన్ మనకు పర్ఫెక్ట్ గా వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అని అంటే, అదే ఐటమ్ మనం యూజ్ చేసేటప్పుడు మనలో చేంజెస్ రావాలి. డ్రాస్టిక్ గా రావు కదా, లాంగ్ టైం పడుతుంది. సో నాకు దీని మీద అరౌండ్ 3 months టైం పట్టింది మంచి రిజల్ట్ వచ్చింది అని నాకు తెలియడానికి. సో మీరు ఎలా టెస్ట్ చేశారు? అంటే ఇప్పుడు డ్రై చేస్తాకి మన దగ్గర డిహైడ్రేటర్ లేదు, సో మీరు ఎలా ట్రై చేశారు? సన్ డ్రై చేశారు. ఎలా చేశారు? సో అంటే మీరు తీసుకున్న పాత్వే ఏంటి టెస్ట్ చేయడానికి? నేను అయితే నా మీద నేను టెస్ట్ చేయించుకున్నా ఫస్ట్. నాకు నేనే, అంటే మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మనం కట్టబోయే ఒక హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ అనుకోండి, ఖచ్చితంగా నిలబడుతుంది. పునాది మనం వేస్తేనే కదా నిలబడుతుంది గట్టిగా. సో అట్లా అని చెప్పి నేనేంటంటే డైరెక్ట్ గా స్లైసెస్ గా కట్ చేసి మంచి బనానాస్ తెప్పించి, ఫ్రూట్స్ పళ్ళు తీసుకొచ్చాను, రెడీ టు ఇట్ అంటే దాన్ని పలుక్కాయలు అంటారు కదా, సో అవి కూడా తీసుకొచ్చాను. 2 రకాలు తీసుకొచ్చి 2 కట్ చేసేసి సన్ డ్రై లో పెట్టా త్రూ ప్లేట్స్. దాని మీద డస్ట్ ఏం పడకుండా కొన్న లైట్ పల్స్ అని క్లాత్ లాంటిది కప్పి చేశాను. ఒక 3 to 4 days పట్టింది డ్రై అవడానికి, పూర్తిగా డ్రై అవడానికి. ఫుల్ అప్పుడు ఫుల్ సన్లైట్ ఉంటే 3 to 4 days పట్టింది. సో అది అయిన తర్వాత ఓకే మనం పట్టుకుంటే ఎరుగుతుంది. ఓకే, దాన్ని ఇప్పుడు మిక్సీ ఉంది మా దగ్గర. సో అందరి ఇంట్లో ఉంటుంది మిక్సీతో 2 చేశాను. పండ్లతో అయిన పౌడర్ అసలు ఆ పౌడర్ లా రాలేదు, కలర్ కూడా డార్క్ లో వచ్చింది. పండిన ఫ్రూట్స్ పండింది, అసలు ఏం బాగాలేదు, అసలు చూడడానికి కూడా ఇదిలా ఉంది. సో అట్లా పండింది కాకుండా రెడీ అంటే పలుగ్గా పచ్చికాయ దాన్ని చేస్తే మంచి క్వాలిటీలో వచ్చింది, మంచి కలర్ లో వచ్చింది. సో స్మెల్ కూడా ఒక రా బనానా అట్లా ఉంటుంది, అట్లనే ఉంది స్మెల్. సో ఓకే, దీన్ని మనం యూజ్ చేద్దాం. బనానా పౌడర్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారని అందరూ చెప్తున్నారు, నిజంగా అవుతుందా లేదా అని నేను ఇప్పుడు లాస్ట్ ఇయర్ నవంబర్ ఎండింగ్ లో స్టార్ట్ చేశాను. నవంబర్ ఎండింగ్ లో డైలీ 1 spoon పౌడర్
హాట్ వేడి పాలలో కలుపుకొని తాగేవాడిని. నేను స్టార్ట్ చేయడానికి ముందు నా వెయిట్ 49 kgs అప్పుడు. అంటే అప్పుడు ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేసి ఫుడ్ తినగా అట్లా నా వెయిట్ బాగా తగ్గింది. సరే 49 kgs ఉన్నా అప్పుడు. సో 49 kgs నుంచి సరే ఇప్పుడు ఖచ్చితంగా దీని మీద ఫోకస్ పెడతాం కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందా అని చెప్పి, అలాగే లోన్ ప్రాసెస్ గురించి కూడా నేను తిరుగుతున్నా. సో నేను కంప్లీట్ గా డిసెంబర్ వాడాను, జనవరి వాడాను, ఫిబ్రవరి ఎండింగ్ అంటే 3 months కంప్లీట్ అయింది. నేను చెక్ చేసుకున్నా, అప్పుడు నా వెయిట్ అరౌండ్ 54-55 kgs వచ్చింది. సో వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఇప్పుడు మనం అదే టైంలో నేను కూడా ఫాలో అయ్యా. ఇప్పుడు మనం డైరెక్ట్ గా జంక్ ఫుడ్స్ తిన్నా వెయిట్ గెయిన్ అయిపోవచ్చు. బట్ ఏంటంటే ఆ 3 months వరకు కూడా నేను మాక్సిమం ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను. ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ కొంచెం, అంటే మరీ అని కాదు, ఇప్పుడు వీక్ లో 1-2 times తినేది మంత్ లో 1-2 times తింటాం. అట్లా ప్లాన్ చేసుకుంటే నా వెయిట్ గెయిన్ అయింది. సో చేంజెస్ వచ్చింది, నా క్లారిటీ వచ్చింది. చేంజెస్ రావడం వల్ల క్లారిటీ వచ్చింది. అండ్ తర్వాత నేను ల్యాబ్ టెస్ట్ చేయించాను. నేను ఎట్లా యూజ్ చేశాను, నాకు న్యూట్రిషన్ వాల్యూస్ అట్లా ఉన్నాయి కావాలి, ల్యాబ్ టెస్ట్ లో క్లియర్ గా ఇచ్చారనమాట. సో వెయిట్ గెయిన్ అవుతుంది, దాన్ని పర్టికులర్ ఇన్ని రోజులు వాడితే మాకు రిజల్ట్ తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఫార్ములేషన్ బట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను అడిగింది 100 grams ప్యాకెట్స్ ఉన్నాయా, 50 grams ప్యాకెట్స్ ఉన్నాయా, లేదంటే ½ kg 250 grams. బట్ నాకు ల్యాబ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నా ఓన్ గా ఆలోచించి 150 grams ఇస్ ద పర్ఫెక్ట్ ఇన్ ది మార్కెట్. సో అందరూ అడిగేది 150 grams ఎందుకు, అయితే 100 అని ఉండాలి, 200 అని పెట్టాలి, మధ్యలో ఎందుకు పెట్టారని అడిగితే, సో ఈ 150 grams ప్యాకెట్ అరౌండ్ ఒక 20-25 days మధ్యలో వస్తుంది. డైలీ 1 spoon కలుపుకుంటే, 1 spoon కలుపుకుంటే డైలీ పర్ఫెక్ట్, చిన్నది కాదు అలా మీడియం సైజు వాడితే 25 days ఈజీగా మనకు వస్తుంది. సో మనలో చేంజెస్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తామంటే 20-25 days లో మనం అబ్జర్వ్ చేస్తాం. ఒక 1 week చేసేసి 1 week తింటాం, రాలేదని చెప్పి మానేస్తాం. సో మినిమం ఒక 21 days 25 days యూజ్ చేసిన తర్వాత మనలో చేంజ్ వచ్చింది అనుకోండి, తీసుకుంటాం, కంటిన్యూ చేస్తాం, లేదనుకుంటే లేదు. సో అందుకని 150 grams పెట్టారు. శాంపిల్ ప్యాక్స్ మీరు వాడండి, నచ్చింది, మీకు రిజల్ట్ వచ్చింది అనుకుంటేనే నెక్స్ట్ తీసుకోవచ్చు, లేదంటే లేదు. అట్లా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు నా దగ్గర ఉండే అవైలబిలిటీ ప్యాకెట్స్ కూడా ఇప్పటికి కూడా స్టిల్ 150 grams సేల్ చేస్తున్నా. అన్ని కూడా 150 grams 500 grams. బల్క్ లో కావాలనుకుంటే మినిమం 5 kgs వరకు తీసుకుంటారు. సో ఈ బిజినెస్ ని కంటిన్యూ చేయడం అండ్ మార్కెటింగ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఎక్స్పాండ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు మీరు బిజినెస్? సో ఎక్స్పాండ్ వచ్చేసరికి ఇప్పుడు నా బ్రాండ్ అనేది అరౌండ్ 2 months అయింది. 2 months లో నాకు అరౌండ్ 200-300 సేల్స్ వచ్చాయి. ఎక్కువ కాలేదు. సో దీన్ని ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేశాను, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పి నాకు చిన్న అలవాటు ఉందన్నమాట. సో ఏంటంటే నా మూడ్ లో అయిపోయినా, అంటే డల్ గా ఉన్నా సరే, నాకు దగ్గరగా బీచ్ ఉంది మాకు. సో బీచ్కి వెళ్ళిపోతా. బీచ్కి వెళ్ళిపోయి పోడ్కాస్ట్ తెలుసు కదా, పోడ్కాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ అనేవి నేను చూస్తూ ఉంటాను అక్కడ కూర్చొని. సో వాళ్ళు చెప్పిన కొన్ని బుక్స్ నేను చదివాను అనమాట. 0 to 1 అని, తర్వాత సైకాలజీ ఆఫ్ మనీ, కొన్ని బుక్స్ ఒక అరౌండ్ ఒక 3 వరకు. అది కూడా నేను ఆన్లైన్ లో చదివాను. బట్ నేను ఫిజికల్ గా వెళ్ళి బుక్ కొనుక్కొని నేను చదవాలా. ఒక సైట్ ఉందన్నమాట, అది మనకి ChatGPT చెప్పేస్తుంది. ఆ సైట్ ఓపెన్ చేసి ఒక 1 hour ఫ్రీగా కూర్చొని నేను చక్కగా చదివి, ఓకే దీని నుంచి స్ట్రాటజీస్ మనం ఏం నేర్చుకోవచ్చు, సొంతంగా నేర్చుకొని అని చెప్పి ఒక ఫ్రాంచైజ్ మోడల్ అందరూ ప్రతి ఒక్కరు ఏంటంటే ఫ్రాంచైజ్ ఇవ్వండి. స్టార్ట్ చేసిన 1 month ఫ్రాంచైజ్ ఇస్తారని అడుగుతున్నారు. సో ఫ్రాంచైజ్ ని 1 lakh తో ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తే ఒకరిద్దరు వచ్చారు తణుకు నుంచి. వాళ్ళు ఏంటంటే అమౌంట్ 1.5 lakhs అని చెప్పేసరికి ఓకే స్టోర్ మోడల్ ఫ్రాంచైజ్, డైరెక్ట్ గా మిషనరీ కాకుండా. సో మొత్తం అంతా 1.5 lakhs కూడా మేము ₹1 కూడా ప్రాఫిట్ ఆశించకుండా ప్రతిదీ సెటప్ ప్లాన్ చేసాం. ఇంక్లూడింగ్ మిషన్స్ తో, వితౌట్ మిషనరీ, మొత్తం అంతా అన్ని రకాలుగా చేసుకొని, అంటే ఒక స్టోర్ ఎట్లయితే ఉందో ఆ స్టోర్ పెట్టేసి విత్ మార్కెటింగ్, తర్వాత ప్రమోషన్స్, ప్రతిదీ కూడా అన్ని నేనే చేసుకునేలా, అన్ని మనమే చేసి వాళ్ళకి ఇస్తాం. అట్లా నేను ప్లాన్ చేస్తే వాళ్ళందరూ ఓకే అన్నారు. బట్ అదే చిన్న ఇష్యూ అయింది బ్రదర్, కొంచెం నాకు టైం కావాలి అని అంటే ఓకే. సో ఒక్క దీని మీద పెట్టుకుంటే ఎంత టైం పట్టింది కదా, సో దాన్ని మనం మినిమల్ స్కేల్ లో ఎందుకు తీసుకోకూడదు, స్మాల్ స్కేల్. సో ప్రతి ఒక్కరు ఒక 30,000-50,000 నుంచి అడుగుతున్నారు. సో దానికన్నా తక్కువకి ఇవ్వచ్చా లేదా, అది కూడా ఒక ప్లాన్ చేసుకొని, నాకు ఒక సిస్టర్ పరిచయం అయ్యారు అనమాట, సిస్టర్. సో ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న టాపిక్ వచ్చింది. సో తమ్ముడు ఇట్లా చిన్నగా స్టార్ట్ చేయడానికి ఎంత ఉంటే సరిపోతుంది అని అంటే, సో మినిమం బడ్జెట్ ఒక ఫోన్ ఉన్నంత బడ్జెట్ పెట్టుకుంటే సరిపోతుంది. సో అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఇప్పుడు అందరూ మొబైల్ ఫోన్ మినిమం
వాడేది అందరూ ఐఫోన్స్ వాడతారు. ఎందుకంటే ఆఫ్టర్ ఈఎంఐ ఆప్షన్ వచ్చింది కాబట్టి. సో ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈఎంఐ ఆప్షన్ కాకుండా మినిమం ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఎంత పెట్టి ఫోన్ బై చేస్తాడు అరౌండ్ మీ దృష్టిలో బేస్ చేసుకుని 10 to 15 అరౌండ్. సో నేను 15,000 టార్గెట్ పెట్టుకున్నా. దానికన్నా తక్కువకి ఇద్దామని చెప్పి ఒక 3 days డైలీ ఆఫీస్ అవ్వగానే ఆర్డర్స్ డిస్పాచ్ అవ్వడం, ఆఫీస్ క్లోజ్ చేసుకుని బీచ్కి వెళ్ళిపోవడం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట, అప్పుడు ఉండేటప్పుడు ఇప్పుడు షిప్ లో ఉన్నాడు. సో తను నేను ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. తనకు బిజినెస్ గురించి తెలియదు, బట్ అంటే నాకు వచ్చిందన్నీ కూడా మనం పర్సన్ తో షేర్ చేసుకుంటాం. సో నాకు ఎట్లా అనిపించిందిరా, సో ఇలా చేద్దాం అనుకుంటా నేను పేపర్ పట్టుకెళ్ళేవాడిని. సో ప్రతిదీ రాసుకొని 3 days ఆలోచించి 4th day ఫైనల్ చేశాను. సో నైట్ 1 to 2 వరకు బీచ్ లోనే ఉండేవాళ్ళం. సో ఆ విధంగా ఆలోచించి ప్లాన్ చేసుకుని 11,999 అంటే 12,000తో ఒక మినీ ఫ్రాంచైజ్ అని చెప్పి స్టార్ట్ చేశాం. సో 50 members కి ఇద్దాం అనుకున్నా. సో పెట్టినప్పుడు అసలు వస్తారా రారా అని డౌట్స్ ఉండే. సో కరెక్ట్ గా 1 week అయింది, 6 రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాయి, పేమెంట్స్ కూడా చేశారు. ఓకే హ్యాపీ, ఓకే బాగుంది. సో ఇంకొక 1 week అయింది, ఇంకో 4 members చేశారు. ఓకే వాళ్ళనుకుంటే ఇంకా రన్ అవుతుంది. ఓకే సో 10 మందికి ఒక బ్యాచ్ ఇద్దాం అనుకున్నా. జస్ట్ 3 days లోనే రిమైనింగ్ 5 members కూడా యాడ్ అయిపోయారు. 15 members ఇచ్చేసాను ఒకేసారి. 15 members ఇచ్చారు. 15 members కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవ్రీ వీక్ నేను మీటింగ్ కండక్ట్ చేస్తున్నా త్రూ గూగుల్ మీట్. మీరు బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది మీకు, వాళ్ళకి నియర్ బై ఆర్డర్స్ వస్తే వాళ్ళు కనెక్ట్ చేస్తాను. సో కస్టమర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, కొత్త ప్రొడక్ట్ కదా. సో అని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ రిమైనింగ్ ఇప్పుడు 8 members అయితే సెకండ్ బ్యాచ్. ఇప్పుడు ఇంకొక 2 members ఉన్నారు, బట్ అంటే వాళ్ళ టైం పట్టేలా ఉందని చెప్పి సో వాళ్ళ నెక్స్ట్ బ్యాచ్ లో రెడీ చేసి ఇప్పుడు 8 members కి సెకండ్ బ్యాచ్ విత్ ఇన్ ఏ వీక్ మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా. సో మొత్తం అన్ని ప్యాకింగ్ అయింది. నిన్న వెళ్ళి ఇవి కూడా చేయించేసాను. నన్ను పాంప్లెట్స్, బ్యానర్స్ రెడీ చేయించాను నిన్న. సో మనకి రేపు కానీ ఈ రోజు కానీ ఇస్తారు. ఇస్తే విత్ ఇన్ 3-4 days లో డిస్పాచ్ చేసేస్తాం. సో ఆ 12K లో ఏమేమి ఇస్తారు? 12,000 లో 12K లో సో టోటల్ గా మన 10 varieties ఉన్నాయి. సో 10 varieties లో ఇప్పుడు కాకరకాయ అనే వెరైటీ 10 ప్యాకెట్లు, 10 ప్యాకెట్స్. ఇప్పుడు కరివేపాకు అనేది 10 ప్యాకెట్స్. సో క్యారెట్ 10, బీట్రూట్ 10, ప్రతిదీ 10 ప్యాకెట్స్. టోటల్ గా 100 ప్యాకెట్స్, 500 పాంప్లెట్స్, ఒక బ్రోచర్, ఒక లైసెన్స్ అండ్ ఆల్సో ఒక బ్యానర్. ఇవన్నీ కలిపి జస్ట్ 12,000. సో టోటల్ గా 12,000 పెట్టి 4 మినీ ఫ్రాంచైజ్ తీసుకుంటే అసలు మీకు ఏం ప్రాఫిట్ అని అడిగారు అందరూ. సో మీకు ఇచ్చే ప్రాఫిట్ అరౌండ్ 9,000 to 10,000 మధ్యలో ప్రాఫిట్ వస్తుంది. 12,000 వాళ్ళు సెల్ చేసుకుంటే 12,000 ప్లస్ 9,000. సో మీరు ఉన్న ప్రైస్ కి ఎంత డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేసినా మినిమం మీకు వచ్చే ప్రాఫిట్ 9,000. సో అంటే మీకు వచ్చిన అమౌంట్ ఎంత అరౌండ్ 21,000. అంటే 12,000 పెట్టి మా దగ్గర మినీ ఫ్రాంచైజ్ తీసుకోవడం వల్ల మీకు పెట్టిన 12,000 ప్లస్ 9,000 ప్రాఫిట్ మీకు వస్తుంది. దానికి తగ్గ గైడెన్స్ సపోర్ట్ నేను ఇస్తాను. అండ్ ప్రతి ఒక్క రీల్ కూడా మీరు ఎక్కడైతే పెడతారో అది కూడా ప్రమోటింగ్ నేను చేస్తాను అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఓకే, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీ పిల్లర్ ఆఫ్ సపోర్టర్ ఎవరు? పిల్లర్ ఆఫ్ సపోర్టర్ అంటే ఎవరు లేరు. ఎందుకంటే నేను ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో అలానే పక్కా మిడిల్ క్లాస్ అని కాదు, అలానే తక్కువ అని కాదు. సో మిడిల్. నేను చేసేటప్పుడు మా మమ్మీకి ఒక మాట ఇచ్చా. లాస్ట్ టైం అంటేటప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయ్యి అచీవ్మెంట్ గెలుచుకొని వస్తాను, ఎర్న్ చేసుకొని వస్తాను. ఎర్న్ చేసుకొని వచ్చా. సో మా మమ్మీ నాకు 100% ట్రస్ట్ బిల్డ్ అయింది. ప్రతి ఒక్క పేరుని ట్రస్ట్ ఉంటుంది, బట్ దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. సో అట్లా నిలబెట్టుకొని దాని తర్వాత ఇట్లా స్టార్ట్ చేస్తానమ్మా అంటే మరి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామా అనే మాటకు వచ్చేసరికి లోన్ అప్లై చేస్తాను. ఇంకా రిమైనింగ్ ఎంత అమౌంట్ కావాలి అంటే కొంచెం అమౌంట్ కావాలి, అయితే మేము అరేంజ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ అమౌంట్ ఎవరు అంటే నాకు మా డాడీ వాళ్ళ సిస్టర్ ఉన్నారు, దూరపు చుట్టం అనమాట. పేరు నాకు అత్త అవుతుంది. సంపీరా అత్త, నేను ఇట్లా కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ కింద నుంచి మీద వరకు చూసి ఇంత చిన్న ఏజ్ లో నీకు ఎందుకు ఈ ఐడియా వచ్చిందిరా, ఇంత అమౌంట్ పెట్టి స్టార్ట్ చేస్తా, దాన్ని నువ్వు తీసుకురాగలగా, అంత ధైర్యం ఉందని కానంటే తెలుసు కదా పాప, నేను ఏదైనా మాట ఇచ్చానని చేసి చూపిస్తానని ప్రూవ్ చేసుకున్నాను ఆల్రెడీ అని అంటే, సరే నా సైడ్ నుంచి నీకు ఏం కావాలి, నాకు కొంత అమౌంట్ కావాలి సరే అని చెప్పి. ఈ రోజుల్లో ఎవరు ఇస్తారో ఎవరో నాకు తెలియదు, కానీ నాకైతే నన్ను నమ్మి తన హోమ్ ని లోన్ లో పెట్టి నాకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఇచ్చారు. సో అది మెయిన్ థింగ్ అనమాట. తర్వాత మనకి లోన్ ఇచ్చారు, ఆ లోన్ తో స్టార్ట్ చేశా. సపోర్ట్ అంటే నా ఫ్రెండ్స్ నుంచి 0, ఒక 1-2 మెంబర్స్ చేయడానికి ట్రై చేశారు, బట్ అంటే వాళ్ళ స్టడీస్ వాళ్ళందరూ బీటెక్ చేస్తున్నారు, నేను బీటెక్ చేయట్లేదు. సో వాళ్ళ జాబ్
బిజీలో వాళ్ళు ఉన్నారు. నాకున్న ఒక ఫ్రెండ్ అప్పటికి నేను స్టార్ట్ చేసే టైంకి సిప్ లో ఉన్నాడు. సో ఇయర్ మే ఎండింగ్ వచ్చాడు అనమాట. సో నాకు అంతా త్రూ ఫోన్, సో ఎట్లా జరిగిందని నేను షేర్ చేసుకోవడం, తను ఓకే అని కన్వర్సేషన్ మాట్లాడుకోవడం, అంతే. అంతకుమించి మెయిన్ సపోర్ట్ అంటే మన అమ్మ నాన్న అండ్ నా ఓన్ గా నేను నేర్చుకున్న 2.5 years కష్టపడి నేర్చుకున్న స్కిల్స్, అవే నా బ్యాక్గ్రౌండ్, అంతే, ఇంకేం లేదు. సో ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇచ్చే ఫస్ట్ సజెషన్ నేను ఏదో చేస్తున్నాను అంటే, ప్రతి ఒక్కరు ఏమంటుందంటే ఇప్పుడు ఎట్లా చెప్పడం వల్ల సో కాంపిటీషన్ అయిపోతారేమో అని అనుకోవచ్చు. బట్ నేను ఓపెన్ గా చెప్తున్నా, మీరు కాంపిటీషన్ అనుకోండి ఏదైనా అనుకోవచ్చు. ఒకవేళ కాంపిటీషన్ అనుకుంటే నేను వైట్ లేబులింగ్ ఇస్తానని ఎప్పుడు చెప్పను. ఫస్ట్ థింగ్, సో ఫస్ట్ మీరు చేయాల్సిన ఏంటంటే గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ అంటే రా మెటీరియల్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేయాలి, మంచి మెటీరియల్, మార్కెట్ లో దొరికే మెటీరియల్ కాదు, మంచి మెటీరియల్. సెకండ్ వన్ వచ్చేసరికి ఆ ప్రొడక్ట్ ని ఎక్కడ సేల్ చేయాలి. ఈ 2 పాయింట్ల మీద మీకు క్లారిటీ ఉంటే మీరు సక్సెస్ఫుల్ గా చేసుకోవచ్చు. సో ఒక 1 kg పౌడర్ తీసుకుంటే సో ఎంత ఖర్చు అవుతుంది ఆ 1 kg రావడానికి? 1 kg మెటీరియల్ అంటే ఇప్పుడు బనానా తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, బనానా కానీ క్యారెట్ కానీ ప్రతిది కూడా 11:1 రేషియోలో అవుతుంది, 11 or 10. ఓకే. లీఫ్ ఐటమ్ అనుకోండి 13 గానే అవుతుంది ఒక్కొక్కసారి. 13 kgs తీసుకుంటే 1 kg. ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ ఉంది, కాకరకాయ పౌడర్ నాకు 1 kg రావాలంటే 13 kg మెటీరియల్ కావాలి. 13 kgs మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి దాన్ని స్లైసెస్ చేసేసి డిహైడ్రేట్ చేసి దాంట్లో ఉన్న సీడ్స్ కొన్ని అంటే పండిపోయిన సీడ్స్ ఉంటాయి అవి తీసేసేయాలి. సో అప్పుడు దాన్ని పౌడర్ చేస్తే 1 kg పౌడర్ వస్తుంది. 1 kg పౌడర్ 13:1 రేషియోలో అవుతుంది మనకి. సో కాస్ట్ ఎంత ఉంటుంది అరౌండ్ ఒక 1 kg? 1 kg యావరేజ్ అన్ని కలిపితే యావరేజ్ గా ఎంత ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ తీసుకుంటే కేజీ కాస్ట్ ఎంత? ఓకే, అట్లనా. సో వైట్ లేబులింగ్ ఇచ్చేసరికి ఒకలా ఇస్తున్నాను. అంటే వైట్ లేబులింగ్ అంటే మినిమం ఆర్డర్ 5 kgs తీసుకుంటారు. వాళ్ళ బ్రాండ్ తో కాకుండా వైట్ లేబులింగ్ అంటే వాళ్ళ బ్రాండ్ తో వాళ్ళు సేల్ చేసుకోవచ్చు, ఓన్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెట్టాను. మీరు ఓన్ బ్రాండ్ ని బిల్డ్ చేసుకుని స్టార్ట్ చేయొచ్చు. మినిమం ఆర్డర్ 5 kgs తీసుకోవాలి. సో మీకు ఎంత కావాలంటే అది నేను సప్లై ఇస్తాను. 5 kgs అంటే ఒకటే 5 kgs తీసుకోవాలి, ఒక్క మెటీరియల్ 5 kgs తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం తయారు చేసే మెటీరియల్ మీద మనకి ఎలాంటి ప్రాఫిట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే కస్టమర్కి ఇచ్చేటప్పుడు వితౌట్ ప్రాఫిట్ కాదు, ఖచ్చితంగా మినిమం ప్రాఫిట్ ఆశిస్తాం. అవును. సో ఇలాంటి ప్యాకెట్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రైస్ వేరియంట్ చాలా ఎక్కువ, చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో బల్క్ లో తీసుకున్నప్పుడు వేరే ఉంటుంది అండ్ స్మాల్ చిన్న ప్యాకెట్ తీసుకున్నప్పుడు వేరే ఉంటుంది అనమాట. సో అరౌండ్ ఒక 50 to 60 రూపీస్ తేడా ఉంటుంది. సో ఇంత తక్కువ ప్రైస్ కి ఇంత వాల్యుబుల్ ప్రొడక్ట్ ప్లస్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండడానికి మాకు ఈ ప్రొడక్ట్ ని చాలా తక్కువ ప్రైస్ కి అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ మాకు తోచినంత సపోర్ట్ మా సబ్స్క్రైబర్ నుంచి మా ఫాలోవర్స్ నుంచి మేము అందిస్తాము. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కనుక మన ప్రీవియస్ వీడియో చూడకపోతే ఈ thumbnail తో మన ఛానల్ ఉంటుంది, ఆర్ దాని లింక్ మన డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇలానే న్యాచురల్ ప్రొడక్ట్స్, న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ కంటెంట్స్ మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అయిపోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.